రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో భాగంగా గురజాలపట్నంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు జరుగుతున్న మెగా టీచర్స్ మరియు పేరెంట్స్ ఆత్మీయ సమావేశంలో నాగార్జునసాగర్ కుడికాల్వ చైర్మన్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులను అన్ని విభాగాలలో ఉన్నత స్థితిలో ఉండేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని తెలియజేశారు. గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజాని మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు సమన్వయంతో వ్యవహరించినట్లయితే విద్యార్థులు ఉన్నతమైన స్థానానికి ఎదుగుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్య ప్రదర్శన మరియు విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థిని తల్లిదండ్రులు తిలకించి విద్యార్థులను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నేలవల్లి బొల్లయ్య, చింతకాయల కళ్యాణ్, శర్మల హనుమంతరావు, న్యాయవాది కత్తి చలమరాజు, తెలుగు యువత కిషోర్, బీజేపీ నాయకులు అమృతలింగేశ్వరరావు, రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి చూడండి, ఇవాళ టెక్స్ట్ బుక్స్ ప్రతి బయట కాలేజీల్లో ఎలిమెంటరీ స్కూల్స్ కూడా 5,000 నుంచి పైనే ఉంటున్నాయి రేట్లు. బుక్స్ ఇస్తున్నారు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ క్వాలిటీ. ఇప్పుడే మేము ఎగ్జిబిషన్ లాగా పేరెంట్స్ అందరికీ తెలియజేసామండి. అందరికి నోట్ బుక్స్ ఎంత క్వాలిటీ ఉన్నాయి. అలాగే మనకి టెక్స్ట్ బుక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి బడేజాని సార్ గారిని వేదిక మీదకి రావాలని వినమ్రతతో కోరుకుంటున్నాము. ఎక్స్ స్టేట్ కౌన్సిలర్ గారు బీజేపీ నాయకులైనటువంటి అమృత లింగేశ్వరరావు సార్ గారిని మా హృదయపూర్వకంగా మేము స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాము. ఇప్పటికీ 52 సంవత్సరాలుగా అప్రతిహతంగా నడుస్తూ ఉంది. ఈ కళాశాలలో మహోన్నతమైన వ్యక్తులు, మాజీ మంత్రులు, ఐఏఎస్లు, అలాగే మహోన్నతమైన వ్యక్తులు ఎందరో ఈ కళాశాల నుండి చదివి బయటికి వెళ్ళి తిరిగి కళాశాలకు వచ్చి వివిధ రకాల సేవలు, సహాయాలు అందిస్తున్నారు. ప్రతి వారం అందిస్తున్నారు. ప్రతి వారం వీక్లీ టెస్టులు పెడుతున్నారు. గవర్నమెంటే నేరుగా, మన డిపార్ట్మెంటే నేరుగా సెకండ్ ఇయర్ లో 94% పాస్ అయ్యి కళాశాలకు చాలా గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా నిర్వహిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఎదగాలి, వారి భవిష్యత్తుకి బంగారు పాటలు రావాలి. కాబట్టి ఆ భవిష్యత్తుని తీర్చిదిద్దే క్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మధ్య సమన్వయం కావాలి. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసికట్టుగా కృషి చేసినప్పుడే పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా తీర్చిదిద్దపడుతుంది. ఆ లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల మీద చాలా దృష్టి పెట్టాలి. ఎందుకంటే వారికి ఈ వయసు చాలా కీలకమైనది. మొక్కై వంగరది మానై వంగర అనే సామెత ఉంది. ఈ వయసులోనే వారి వ్యక్తిత్వం ఉన్నతంగా తీర్చిదిద్దపడాలి. వారు నీతివంతులుగా తయారు కావాలి. ఒక మంచి పౌరులుగా, ఒక మంచి తరం వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోగలగాలి. రంగాల్లో కూడా రాణించాలి, క్రీడల్లో రాణించాలి, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించాలి. వారిలో అంతర్గతంగా ఉన్న ప్రతిభని మీరందరూ కూడా విద్యార్థుల అంతర్గతంగా ఉన్న ప్రతిభని, వారిలో ఉన్న నైపుణ్యాన్ని, వారిలో ఉన్న శక్తిని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు వెలికితీసి వారిని మంచి పౌరులుగా తీర్చడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు. విద్యావంతులు, యువకులు మన రాష్ట్ర విద్యాశాఖని పటిష్టం చేసి మంచిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సత్సంకల్పంతో సారు ఎంత వినంగా చెప్పారంటే మీరు ఒక్క మాటలో వినాలి ఏంటంటే. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్స్, కాలేజెస్ లో సమావేశానికి కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, సభాధ్యక్షులైనటువంటి ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా గురజాల నగర పంచాయతీ ప్రథమ పౌరుడైనటువంటి బడేజాని గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మరియు గురజాలలో ఉన్నటువంటి సమర్థవంతమైన నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ బొల్లయ్య గారికి, అదేవిధంగా మరి కౌన్సిలర్ కళ్యాణ్ గారికి, మరి భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఉన్నటువంటి లింగేశ్వరరావు గారు, అదేవిధంగా జీకొండ రాధాకృష్ణ గారికి
అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి తల్లిదండ్రులు, విద్యార్థులు, పాత్రికేయులు అందరికీ కూడా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారేమో లక్షల సంఖ్యలో ఉద్యోగ వరద జాతరలాగా ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ జాబ్ మేళాలు చేస్తూ ఉన్న క్రమంలో తర్వాత వచ్చే ముఖ్యమంత్రి ఏం చేయాల్సి వస్తుంది? ఇంతకంటే ఎక్కువ జాబ్స్ క్రియేషన్ చేస్తేనే దొరుకుతుంది. కాబట్టి మీ అంత లక్కీ పీపుల్ ఎవరు లేరు. ఎందుకంటే మేము చదువుకునేటప్పుడు ఇన్ని అవకాశాలు లేవు, ఇంత పర్యవేక్షణ లేదు. పెట్టి ఎంతో గొప్ప పని చేశారనమాట. అది ఎప్పటికి కూడా అదే విధంగా కంటిన్యూ అవుద్ది. ఆమె చేసిన దానాలకి గుర్తింపు అనమాట అది. సో మన ఉద్దేశం ఏ రకంగా ఉన్నదనేది అదొక్కటే చూపించింది అనమాట. మీరందరూ కూడా ఇది గుర్తుంచుకొని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏ సంకల్పంతో అయితే వాళ్ళు చూశారంటే, ఇందాక మేడం గారు చూపించారు, బుక్స్ కానీ అదేవిధంగా రీసెంట్ గా హాస్టల్లో చూసామన్నమాట. వాళ్ళకి బట్టలు కానీ, యూనిఫామ్స్, బట్టలు, రగ్గులు ఇటువంటి మొత్తం కూడా ఇచ్చారు. చాలా చాలా అవన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయన్నమాట. ఈరోజు అదేవిధంగా మేడం గారు చూపించారు, బుక్స్ కూడా ఎంతో క్వాలిటీగా ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మీరు జీవితంలో పై స్థాయికి వెళ్ళాలంటే, అది ఒక జాబే కాదు, ఏదైనా సరే మంచి పొజిషన్ లో ఉండాలంటే ఈ రోజు మీ నడవడిక, మీరు నేర్చుకున్న అలవాట్లే చాలా ఇంపార్టెంట్. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.